students, welcome to video classes. I am Ramya, assistant professor from Commerce Department, Nilagiri College. ఈ సెమిస్టర్ నేను మీకు బిజినెస్ లాస్ సబ్జెక్ట్ చెప్తున్నానమ్మా. సో లెట్ us see the syllabus copy. యా, సో యాజ్ యూజువల్ 5 యూనిట్స్ ఉంటాయి బిజినెస్ లా సబ్జెక్ట్లో. సో యాక్చువల్లీ లా అంటే ఏంటి? లా అంటే చట్టం. ఇట్స్ అ లెజిస్లేషన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ టు గవర్న్ అ కంట్రీ. సో ఒక కంట్రీని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకోవడం ఈజ్ అ లా. సో బిజినెస్ లాస్ చాలా ఉన్నాయి. సో మీకు బేసిక్గా కొన్ని లాస్ ఇచ్చారు, లైక్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సో ప్రతిదీ బిజినెస్లో ఏదైనా బయింగ్, సెల్లింగ్, ట్రేడ్, దెన్ ఆ ట్రాన్సాక్షన్స్, దాని రిలేటెడ్ కాంట్రాక్ట్స్, డెఫినెట్గా ఒక లీగల్ యాక్షన్ జరుగుతోంది. గివింగ్ అండ్ టేకింగ్ అంటే దానికి అంటూ ఒక కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, దెన్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో గూడ్స్ ఎలా అమ్మాలి, కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ రైట్ ఎలా ఇవ్వాలి. దెన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే సంథింగ్ లైక్ ట్రేడ్ మార్క్స్, ట్రేడ్ సీక్రెట్స్, కాపీ రైట్స్, దెన్ పేటెంట్స్, ఇలాంటివి. సో where our property is all related to our knowledge, our intellect. ఓకే, సో దానికి రిలేటెడ్ ఉన్న లెజిస్లేషన్ ఏంటి? దెన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ మీటింగ్స్. సో కంపెనీలో మీటింగ్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఓకే, ఆ బాడీ డైరెక్టర్ ఎవరు, వాళ్ళని ఎలా మనం ఎన్నుకోవాలి ఆ డైరెక్టర్స్ని. దెన్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, షేర్ హోల్డర్ మీటింగ్స్ ఎలా ఉంటాయి, స్టాట్యుటరీ బాడీ మీటింగ్స్ ఎలా ఉంటాయి, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్స్ ఎలా ఉంటాయి. సో ఒక కంపెనీలో జరిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ మీటింగ్స్ అండ్ వాటి వాళ్ళ అందులో ఉన్న డైరెక్ట్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, లయబిలిటీస్, ఇవన్నీ చూద్దాం. దెన్ ఫైనలీ వైండింగ్ అప్ ఆఫ్ అ కంపెనీ. అంటే ఒక కంపెనీని క్లోజ్ చేయాలనుకుంటే ఎన్ని రకాలుగా క్లోజ్ చేయొచ్చు, అండ్ ఆల్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫైనల్ యూనిట్. ఓకే, సో యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో చూద్దాం. సో ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చూద్దాం. అందులో హాఫ్ ఆఫ్ ద యూనిట్ కవర్ చేస్తాను. దెన్ ఇట్ కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ హాఫ్ యూనిట్ అలా. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్. ఎక్స్క్యూజ్ మీ. యా, సో యూనిట్ 1 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో ఈ యూనిట్ మనం చూసే ముందు, బిఫోర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ అ కాంట్రాక్ట్, ఎ కాంట్రాక్ట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ అగ్రీమెంట్ అండ్ ఎన్ఫోర్సబిలిటీ బై లా. సర్లే, సో ఫస్ట్ మనం డెఫినేషన్, మీనింగ్ నుంచి చూద్దాం. మీనింగ్ ఆఫ్ అ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్స్ ఆర్ ద బేసిస్ ఆఫ్ most business transactions, obviously. So business antene transactions, giving and taking. Okay, so the Indian Contract Act passed in 1872. As I already mentioned here, 1872 lo pass ayindi ee law. So it is most important and basis of mercantile law. So mercantile law basis లో మనకి ఈ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది వర్క్ అవుతుందమ్మా. సో a contract is an agreement to do or not to do an act. It is legally binding agreement which is enforced by law. సో ఒక పార్టీ, ఇంకొక పార్టీ, సో ఈ 2 parties బిట్వీన్లో ఏదైనా చేయాలి టుగెదర్గా అని అనుకుంటున్నారు, లేదా వద్దు అని అనుకుంటున్నారు. సో దాన్ని ఒక కాంట్రాక్ట్ కింద రాసుకున్నప్పుడు అండ్ అదొక బిజినెస్కి రిలేటెడ్ ఉన్నప్పుడు, సో ఇట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ బై లా అంటున్నారు. అంటే చట్ట ప్రకారంగా అమలు చేయదగినది. మనం తెలుగులో చెప్పాలంటే ఎన్ఫోర్సబుల్ బై లా అంటే చట్ట ప్రకారంగా అమలు చేయదగినది. సో అలాంటి క్వాలిటీ ఉన్న కాంట్రాక్ట్నే మనం అగ్రిమెంట్ కింద సైన్ చేస్తే, ఎదుటి వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు, it is called as a contract. Okay, hope meaning me clear undi. Then let's see the definition. So
ఏ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రీమెంట్ మేడ్ బిట్వీన్ 2 or more parties విచ్ ద లా విల్ ఎన్ఫోర్స్, ఇందాక చెప్పినట్టు అండర్ సెక్షన్ 2H. సో లాలో మనకి యాక్చువల్లీ మీకు ఇప్పుడు ఈ పోర్షన్ మీరు ఇంట్రొడక్షన్ బేసిక్స్ నేర్చుకుంటున్నారు, బట్ మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయమ్మా. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఇలా మనకి డిఫరెంట్ యాక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఇంట్రొడక్షన్ ఇదంతా కాకుండా ఫస్ట్ బేసిక్ మేజర్ వర్డ్స్కి డెఫినేషన్స్ ఉంటాయి, దెన్ సెక్షన్స్ ఉంటాయి, సబ్ సెక్షన్స్ ఉంటాయి. సో ప్రతి సెక్షన్లో డిఫరెంట్ డీటెయిల్స్, అంటే ఎవరెవరు ఏం చేయాలి, ఏమేం చేయకూడదు, ఓకే, డూస్, డోంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, పెనాలిటీస్, పనిష్మెంట్స్, ఇవన్నీ ఉంటాయమ్మా ఒక లాలో. సో సెక్షన్ 2H అంటే మెయిన్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ H. ఇక్కడ చూడండి సెక్షన్ 2E అని, అంటే మెయిన్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ E. సో అలా అర్థం చేసుకోండి, ఓకే. సో ఏమంటున్నారు, ఇట్స్ అన్ అగ్రీమెంట్ బిట్వీన్ 2 or more parties యాజ్ పర్ సెక్షన్ 2H. కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రీమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. సో ఒక అగ్రీమెంట్ బిట్వీన్ 2 or more, ఇద్దరు లేదా ఇద్దరికన్నా ఎక్కువ మంది వాళ్ళ మధ్యలో ఉండే ఒక అగ్రిమెంటే కాంట్రాక్ట్, ఓకే. అండ్ దట్ మస్ట్ బీ ఎన్ఫోర్సబుల్, చట్ట ప్రకారంగా అమలు చేయదగినదిగా ఉండాలి అది, అప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంట్రాక్ట్, ఓకే. దిస్ డెఫినేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ పాలక్స్ డెఫినేషన్. సో పాలక్ అనే పర్సన్ యాక్చువల్గా ఏమి ఇచ్చాడు డెఫినేషన్ కాంట్రాక్ట్ కంటే, ఎవ్రీ అగ్రీమెంట్ అండ్ ప్రామిస్ దట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ అ కాంట్రాక్ట్. సో ఒక ప్రామిస్ కానీ అగ్రీమెంట్ కానీ లాకి తగ్గట్టుగా ఉంటే, లా యాక్సెప్ట్ చేస్తే, మన లీగల్ రూల్స్ యాక్సెప్ట్ చేస్తే, కంట్రీ టు కంట్రీ లీగల్ రూల్స్ మారుతాయి. సో అవి యాక్సెప్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ అ కాంట్రాక్ట్, ఓకే. సో నెక్స్ట్ సర్ విలియం ఆన్సన్ ఇచ్చిన డెఫినేషన్ కూడా మనం చూద్దాము. ఏ కాంట్రాక్ట్ యాజ్ a legally binding agreement between 2 or more persons by which rights are acquired. అంటే లీగల్లీ బైండింగ్ అగ్రీమెంట్ అంట. ఒక కాంట్రాక్ట్ మనం సైన్ చేసామంటే ఆ ఎదుటి పార్టీకి లేదా ఎదుటి పర్సన్కి నిన్ను లీగల్గా స్యూ చేసే అథారిటీ మనమే ఇస్తున్నట్టు. మనం ఆ కాంట్రాక్ట్ కనుక చేయకపోతే, అందులో ప్రామిస్ చేసిన అగ్రిమెంట్ చేయలేకపోతే, ఓకే. సో అదే చెప్తున్నారు ఇక్కడ, అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more persons బై విచ్ రైట్, ఆ ఎదుటి పర్సన్కి మన మీద రైట్ వస్తుంది, మనం ఆ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆర్ ఎక్వైర్డ్ బై 1 or more టు యాక్ట్ ఆర్ టు ఫోర్బేరెన్స్. అంటే ఒక పని చేయాలనుకుంటున్నామా చేయొద్దనుకుంటున్నామా, ఏదైనా సరే కాంట్రాక్ట్ రాసుకుంటాం. ఈ పని మనం చేయకూడదు, లెట్ us సైన్ ద డాక్యుమెంట్. ఈ పని మనం చేయాలి, లెట్ us సైన్ ద డాక్యుమెంట్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం చేయొద్దు అనుకున్నప్పుడు చేస్తే ఎదుటి పర్సన్కి నీ మీద రైట్ ఉంటుంది ఎందుకు చేసావని క్వశ్చన్ చేయడానికి, ఓకే. సో ఈ విలియం ఆన్సన్ చెప్పిన డెఫినేషన్ ఇది ఫర్ అ కాంట్రాక్ట్, ఓకే. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ 1872లో పాస్ అయింది, అండ్ మన కంట్రీలో ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఈస్ అప్లికబుల్ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకే. సో సింపుల్గా ఒక ఫార్ములాలో చెప్పాలంటే మనం కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు అగ్రీమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ బై లా, ఓకే. సో ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్కి మరి ఏముంటాయి అంటే ఈ రెండే మేజర్ ఎలిమెంట్స్. సో మరి అగ్రీమెంట్ అంటే ఏంటో మనం చూద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 2E ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సో ఈ సెక్షన్ 2Eలో దీని డెఫినేషన్ ఇచ్చారనమాట ఈ లాలో, ఓకే. సో ఎవ్రీ ప్రామిస్ ఆర్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్. సో నువ్వు చేసే ప్రతి ప్రామిస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్, అంటే ఒకరికి ఇంకొకరికి మధ్యలో జరిగే ప్రామిస్, ఏ ప్రామిస్. సో అదే కాంట్రాక్ట్ అంటున్నారు, సారీ అదే అగ్రిమెంట్ అంటున్నారు. మరి ప్రామిస్ అంటే ఏంటంట, ఏ ప్రామిస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 2B. ఇదే యాక్ట్లో సెక్షన్ 2Bలో ప్రామిస్ ఏం డిఫైన్ చేశారు, యాజ్ ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ఎ ప్రామిస్.
సో ఒక ప్రపోజల్ మనం పెట్టాం, దాన్ని ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, ఇట్ విల్ బికమ్ అ ప్రామిస్. ఓకే, సో అన్ అగ్రీమెంట్ ఇన్వాల్వ్స్ ప్రపోజల్ ఆఫర్డ్ బై వన్ పార్టీ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సేమ్ బై ది అదర్ పార్టీ. సో నేను నీతో పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను, ఇట్స్ అన్ ఆఫర్. యాక్సెప్టెన్స్ అంటే ఎదుటి పర్సన్, యా ఓకే నువ్వు 5 lakhs నేను 5 lakhs యాజ్ యూ టోల్డ్, అలాగే ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని ఎదుటి పర్సన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ అన్ అగ్రీమెంట్. ఓకే, నీ ఆఫర్ని ఎదుటి పర్సన్ యాక్సెప్ట్ చేయాలి. సో అగ్రీమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఓకే, సో లా ఏం లేదమ్మా, యాక్చువల్లీ మనకు మెమరీ పవర్ బాగా ఉండి సెక్షన్స్ గుర్తుపెట్టుకోగలిగితే, సెక్షన్స్ సబ్ సెక్షన్స్ అండ్ ఈ ఈ ఈ పదాల మీనింగ్స్ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ వెరీ ఈజీ టు రిమెంబర్. ఓకే, సో ప్రతిదానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కోట్ చేశారు బుక్లో. నేను అన్ని ఎగ్జాంపుల్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేయనివన్నీ మీకు అసైన్మెంట్ అమ్మా, నేను చేయని ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు తర్వాత నేను ఇదే డాక్యుమెంట్ పీడిఎఫ్లో మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూసి మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సబ్జెక్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో అగ్రిమెంట్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటంట, ఏ ఇన్వైట్స్ హిస్ ఫ్రెండ్ బి టు కమ్ అండ్ స్టే విత్ హిమ్ ఫర్ అ వీక్. సో ఏ బిని వాళ్ళ ఇంటికి పిలిచాడు, కానీ బి యాక్సెప్ట్స్ ద ఇన్విటేషన్, బి కూడా యాక్సెప్ట్ చేశాడు. సో అగ్రిమెంట్ అయిపోయింది. ఏ కెనాట్ అకామిడేట్ హిమ్ యాజ్ హిజ్ వైఫ్ హ్యాడ్ డైడ్. సో సడన్గా ఏ వాళ్ళ వైఫ్ చనిపోయింది, సో బీకి ప్రామిస్ చేసింది చేయలేకపోయాడు. బి కెనాట్ క్లెయిమ్ ఎనీ కాంపెన్సేషన్ ఫ్రమ్ ఏ యాజ్ ద అగ్రీమెంట్ ఈజ్ ఎ సోషల్ వన్. ఇదంతా మీరు ఎలా అనుకున్నారు, ఏ బి జస్ట్ మాటల ద్వారా, ఇట్స్ సోషల్ అగ్రీమెంట్, నథింగ్. ఒక పెద్ద ట్రాన్సాక్షన్ వీళ్ళ మధ్యలో ఏం జరగట్లేదు, ఇట్స్ జస్ట్ గెట్ టుగెదర్. మధ్యలో ఒకరు ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి అది చేయలేకపోతున్నారు. సో చేయలేకపోతున్నందుకు అది ఒక పెద్ద అగ్రీమెంట్, అదో పెద్ద కాంట్రాక్ట్, ఆఫర్, యాక్సెప్టెన్స్ అదంతా ఉండదు. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే, ఫర్ సపోజ్ ఇదే ఏ బి ఒక సప్లయర్ ఒక కంపెనీ అనుకోండి. సో ఈ సప్లయరు ఈ కంపెనీకి, బి అనే కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేస్తాడు, పలానా రేట్ కోట్ చేసిన దానికి సప్లై చేస్తా అన్నాడు. కానీ సడన్గా ఇతను తెస్తున్న దగ్గర నుంచి అతనికి ప్రైస్ ఎక్కువ పడుతుంది, అతని వెండర్ దగ్గర ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో సడన్గా ప్రైస్ పెంచాడు, ఈ బీకి ఇన్ఫార్మ్ చేయలేదు. సో బి అగ్రీమెంట్ చేసుకున్నది వేరే, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ వేరే, కానీ ఇప్పుడు వస్తున్న అగ్రీమెంట్ వేరే, ఏ నుంచి రేట్ పెంచాడు. సో బీ విల్ హ్యావ్ అథారిటీ టు స్యూ ఏ. స్యూయింగ్ అంటే గోయింగ్ లీగల్లీ అగెయిన్స్ట్ సమ్వన్, అంటే ఒక కేస్ ఫైల్ చేయడం అన్నమాట. సో బీకి అన్ని రైట్స్ ఉంటాయి ఏని స్యూ చేయడానికి. సో ఇలాంటివి అగ్రిమెంట్స్ అంటారమ్మా. ఇలా జస్ట్ మాట వరుస కనుక్కునేవి సోషల్వి అగ్రిమెంట్స్ కాదు. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రిమెంట్. దెన్ నెక్స్ట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎన్ఫోర్సబుల్ బై లా అంటే అన్ అగ్రిమెంట్ టు బికమ్ అ కాంట్రాక్ట్ మస్ట్ గివ్ రైట్స్ టు లీగల్ ఆబ్లిగేషన్స్. సో అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి. యాజ్ ఐ జస్ట్ టోల్డ్, ఇట్లా మాట వరుసకు అనుకునేవి కాదు, లీగల్గా ఏదన్నా కాంట్రాక్ట్ ఉండాలి. ద కామన్ యాక్సెప్టెన్స్ ఫార్మ్డ్ అండ్ కమ్యూనికేటెడ్ బిట్వీన్ ద టూ పార్టీస్ మస్ట్ క్రియేట్ అ లీగల్ రిలేషన్షిప్. సో లీగల్ రిలేషన్షిప్లో ఉన్న వాటికే ఇది అప్లికబుల్. ఓకే, no one can unjustly create an agreement which will be enforced by law is a contract. ఓకే, సో చట్టబద్ధంగా అమలు చేయదగినది కాకపోతే అది ఎప్పటికీ కాంట్రాక్ట్ అవ్వలేదు. ఓకే, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. ప్రతి అగ్రిమెంట్ ఏమీ కాంట్రాక్ట్ కాదు. ఓకే, ఓన్లీ దట్ అగ్రిమెంట్ విచ్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ కాంట్రాక్ట్.
సోషల్ మాటల్లో చెప్పుకునేవి కానీ, ఫ్యామిలీ రిలేటెడ్ అగ్రీమెంట్స్ కానీ, రిలీజియస్ అగ్రీమెంట్స్ కానీ కెన్ నెవర్ క్రియేట్ ఎ లీగల్ ఆబ్లిగేషన్ ఆర్ బైండింగ్. ఓకే, సో therefore all contracts are agreements, but all agreements are not contracts. ఓకే, చాలా క్లియర్గా ఉంది. ప్రతి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ డెఫినెట్గా అవుతుంది, కానీ ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ దాకా మూవ్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే అందులో సోషల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ అగ్రిమెంట్స్ ఉంటాయి, రిలీజియస్ అగ్రిమెంట్స్ ఉంటాయి. లీగల్ ఆబ్లిగేషన్ ఉన్నప్పుడే అగ్రిమెంట్ విల్ బికమ్ అ కాంట్రాక్ట్. క్లియర్? దెన్ నెక్స్ట్, essentials of a contract and types of contracts. ఓకే, సో ఎసెన్షియల్స్. సరే, ఇంతసేపు కాంట్రాక్ట్ చూసాం, మరి అందులో ఉండాల్సిన ఎసెన్షియల్ పార్ట్స్ ఏంటి? ఒక కాంట్రాక్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి కాంట్రాక్ట్స్? సో ఫస్ట్ ఎసెన్షియల్ ఏంటంట? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆబ్వియస్లీ ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే మనం చేసింది, నువ్వు ఒకటి ఆఫర్ చేయాలి, ఎదుటి పార్టీ నువ్వు ఆఫర్ చేసింది యాక్సెప్ట్ చేయాలి. దెన్ నెక్స్ట్, ఇంటెన్షన్ టు క్రియేట్ ఎ లీగల్ రిలేషన్షిప్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏ హస్బెండ్ ప్రామిస్ టు పే హిజ్ వైఫ్ ఏ హౌస్ హోల్డ్ అలవెన్స్ ఆఫ్ ₹30 ఎవ్రీ మంత్. సో ఇంటి ఖర్చులకని ₹30 ఇస్తాననేసి హస్బెండ్ ఒప్పుకున్నాడు. లేటర్ ద పార్టీస్ సెపరేటెడ్ అండ్ ద హస్బెండ్ ఫెయిల్ టు పే ద అమౌంట్. సో వాళ్ళిద్దరు విడిపోయారు, హస్బెండ్ అమౌంట్ ఇంక ఇవ్వట్లేదు. ద వైఫ్ స్యూడ్ ఫర్ ద అలవెన్స్. నెక్స్ట్ వైఫ్ వెళ్ళి కేస్ ఫైల్ చేసింది అనుకోండి, అంటే జస్ట్ ₹30 కాకుండా ఇమాజిన్ అ బిగ్ సిచ్యువేషన్ హియర్. హెల్డ్ అగ్రీమెంట్స్ సచ్ యాజ్ దీస్ వర్ అవుట్ సైడ్ ద రీమ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆల్ టుగెదర్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్రిమెంటే వ్యాలిడ్ కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరు అసలు కలిసే లేరు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అతను ఇస్తానన్నాడు, బట్ అసలు వాళ్ళు విడిపోయారు కాబట్టి అసలు దిస్ విల్ నాట్ ఈవెన్ బిలాంగ్ టు ద కాంట్రాక్ట్ ఎట్ ఆల్. ఓకే, సో ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ ఫస్ట్ ఉండాలి. ఏం చేయాలన్నా ఫస్ట్ లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. కంపెనీకి కస్టమర్కి మధ్యలో, ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్యలో, ఓకే, సప్లయర్కి కంపెనీకి మధ్యలో, కంపెనీకి డిస్ట్రిబ్యూటర్కి మధ్యలో, డిస్ట్రిబ్యూటర్కి హోల్సేలర్కి మధ్యలో, హోల్సేలర్కి రీటైలర్కి మధ్యలో, ఓకే, రీటైలర్కి కస్టమర్కి మధ్యలో. సో ఇవన్నీ లీగల్ రిలేషన్షిప్సే నేను ఇప్పుడు చెప్తున్నవి. సో ప్రామిస్ చేసింది చేయకపోతే మనకి స్యూ చేసే అథారిటీ మ్యాండేటరీగా ఉంటుంది, కాకపోతే లీగల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. అదే ఇప్పుడు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉంటే, హస్బెండ్ ప్రామిస్ చేసింది ఇవ్వకపోతే దెన్ వైఫ్కి ప్రతి రైట్ ఉంది స్యూ చేయడానికి. బట్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండే కాదు, when they got divorced they didn't talk about this, so now she can't do anything. So hope you understood the meaning of this. Then next, lawful consideration. Lawful consideration ante it is the essence of a bargain. In simple words, it means something in return. So give and take undali. Lawful consideration ante not just simply taking something. You should give, then you should take, like offer and acceptance. Okay, then next, capacity of parties. Competency, capacity అంటే నువ్వేదో అమాయకుడి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ తీసుకోలేవు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, సో అదే చూడండి ఇక్కడ, ద పార్టీస్ టు ద అగ్రిమెంట్ మస్ట్ బీ కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు అ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో నీ ఎదుటి పార్టీకి నువ్వు ఏదైతే ఆఫర్ చేస్తున్నావో వాళ్ళు కేపబుల్గా ఉండాలి ఫస్ట్. ఎవ్రీ పర్సన్ అయితే ఈ లా మనకి కొన్ని చెప్పింది. ఎవరెవరు కేపబుల్ అంట, ఒక మేజర్, నాట్ ఎ మైనర్, ఈజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ 18+ ఇయర్స్ ఉండాలి, సౌండ్ మైండ్ ఉండాలి, అంటే గుడ్
గుడ్ అనాలిసిస్ చేసుకోగలిగే మైండ్ ఉండాలి. దెన్ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్. ఫ్లా ఇన్ కెపాసిటీ టు కాంట్రాక్ట్ మే అరైజ్ ఫ్రమ్ మైనారిటీ. సో సౌండ్ మైండ్ ఉండాలి, మేజర్ అయి ఉండాలి. మైనర్ అయినా, ల్యునాసీ అంటే మెంటల్ స్టేట్ సరిగ్గా లేకున్నా, ఇడియాసీ, డ్రంకెన్నెస్, ఇవన్నీ అంటే పిచ్చి వాళ్ళైనా లేదా తాగి ఉన్న వాళ్ళైనా లేదా ఇడియాసీ ఏదో ఇడియాటిక్గా ఆ మూమెంట్ కాంట్రాక్ట్ సైన్ చేయడమో కాంట్రాక్ట్ ఇవ్వటమో. ఓకే, అండ్ ద లీగల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్సెట్రా ఇలాంటివి ఏవి మనకి కాంట్రాక్ట్లోకి కన్సిడర్ చేయలేము. కంపీటెంట్గా వాళ్ళు ఉండరు. ఇఫ్ ఎ పార్టీ సఫర్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫ్లా ఇన్ కెపాసిటీ ద అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ స్పెషల్ కేసెస్. కొన్ని స్పెషల్ కేసెస్లో తప్పితే ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ అప్లికేబుల్ కాదు ఒక కాంట్రాక్ట్ ఫామ్ చేసుకోవడానికి. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ కెపాసిటీ ఆఫ్ పార్టీస్ కాంపిటెన్సీ. దెన్ నెక్స్ట్ ఫ్రీ కాన్సెంట్ అంటే కోయర్జన్ లేకుండా. కోయర్జన్ అంటే బలాత్కారం, బలవంతం, ఫోర్సిబుల్గా కాకుండా, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాకుండా, వాళ్ళ సొంతంగా వాళ్ళు ఆలోచించి చేయకుండా పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తే, ఒక అగ్రిమెంట్కి వస్తే, ఒక ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే అది కాంట్రాక్ట్ అవ్వదు. లేదా ఫ్రాడ్యులెంట్ యాక్ట్ అంటే మిస్రీప్రజెంట్ చేయటం, ఉన్నది లేనట్టు క్రియేట్ చేయటం, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయటం, తప్పులు చేయటం, ఇలాంటివి ఏవి చేసినా కూడా కాంట్రాక్ట్ అనేది అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్ కిందకి యాక్సెప్ట్ కాదు. ఫ్రీ కాన్సెంట్ ఉండాలి అంటే మన సొంతంగా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇష్టానుసారంగా. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రీ కాన్సెంట్. దెన్ లాఫుల్ ఆబ్జెక్ట్ అంటే the object of the agreement must be lawful. In other words, it means that the object must not be illegal అయి ఉండకూడదు. నీ కాంట్రాక్ట్ ఇమ్మోరల్ అంటే తెలిసి కూడా ఒక ఒక రూల్ ఉంది, కంపెనీ రిలేటెడ్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి తెలిసి కూడా వాటిని ఇగ్నోర్ చేసి నువ్వు కాంట్రాక్ట్ ఫ్రేమ్ చేసుకోకూడదు. దెన్ అపోజ్డ్ టు పబ్లిక్ పాలసీ. సో పబ్లిక్ పాలసీని అపోజ్ చేసేదానిలాగా ఉండకూడదు. ఇఫ్ ఎన్ అగ్రిమెంట్ సఫర్స్ ఫ్రమ్ ఎనీ లీగల్ ఫ్లా, ఇలాంటివి ఏవి ఉన్నా అది లాఫుల్ ఆబ్జెక్ట్ కాదు. సో లాఫుల్ ఆబ్జెక్ట్ కాకపోతే అది ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు. ఓకే, దెన్ నెక్స్ట్ అగ్రిమెంట్ నాట్ డిక్లేర్డ్ వాయిడ్ అంటే అసలు దేనికి ఇంకా పనికిరాదు, అసలు ఇంకా ఇట్స్ లైక్ నల్లిఫైడ్, ఇట్స్ లైక్ జీరో. ఓకే, ఇట్స్ లైక్ జీరో. సో అగ్రిమెంట్ నాట్ డిక్లేర్డ్ వాయిడ్ అని ఏదైనా అగ్రిమెంట్ని డిక్లేర్ చేసామా దెన్ అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు. వాయిడ్ కానివే అంటే వ్యాలిడ్ అగ్రిమెంట్సే కాంట్రాక్ట్స్ అవుతాయి. ఓకే, సో మరి ఎలాంటివంట? ద ఫాలోయింగ్ అగ్రిమెంట్స్ హ్యావ్ బీన్ సెడ్ టు బీ ఎక్స్ప్రెస్లీ వాయిడ్. ఇవన్నీ వాయిడ్ అనమాట. ఇలాంటి అగ్రిమెంట్స్ ఏవి వ్యాలిడ్ కాంట్రాక్ట్ కిందకి రావు. ఓకే, దే డోంట్ బికమ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఏంటంటే అగ్రిమెంట్స్ మేడ్ విత్ ద పార్టీస్ హ్యావింగ్ నో కాంట్రాక్చువల్ కెపాసిటీ. మైనర్ కానీ, ఇందాక చెప్పినవే మైనర్ కానీ, పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ కానీ, వాళ్ళతో చేసుకున్నవే అన్నీ వాయిడే అవుతాయి. ఓకే, వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు. అగ్రిమెంట్స్ మేడ్ అండర్ అ మ్యూచువల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏదైనా మిస్టేక్ జరిగింది కానీ అగ్రిమెంట్ రాసేసుకున్నారు, సో అలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు కూడా ఇట్ విల్ బికమ్ అ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. దెన్ నెక్స్ట్ అన్లాఫుల్ కన్సిడరేషన్ ఆర్ ఆబ్జెక్ట్. సో ఏదైనా అన్లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఇల్లీగల్
ప్రాపర్టీ మీద రాసుకునే కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా సరే సంథింగ్ యూర్ డూయింగ్ ఇల్లీగల్లీ ఆర్ ఇమ్మోరల్లీ or which harms public, all such kind of agreements do not become a valid contract. Then whose consideration or object is unlawful in part. సో ఇందాక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినవి అన్నీ ఏదైతే చేయొద్దు అనుకున్నామో ఇక్కడ ఈ పాయింట్స్లో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారమ్మా. అవి చేయొద్దు అనుకున్నవన్నీ మనకి దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. ఓకే, then next certainty and possibility of performance. సో సర్టైనిటీ అంటే అది జరగగలిగేలాగా ఉండాలి, రియాలిటీగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. ఇట్ షుడ్ బి సర్టైన్ అండ్ పాసిబుల్ టు పర్ఫార్మ్. నేను నెక్స్ట్ ఇయర్ నేను స్పేస్లోకి వెళ్తాను, మార్స్ మీదకి వెళ్తాను, సంథింగ్ ఏదో అగ్రిమెంట్ ఇఫ్ యూ కీప్ ఆన్ మేకింగ్ ఇట్ విత్ సమ్వన్ ఎల్స్, వ్యాలిడ్ అగ్రిమెంట్ కాదు. ఆ టైం కల్లా నీకు సంథింగ్ యాక్సిడెంటే జరగచ్చు, ఇంకేదైనా జరగచ్చు. సో సచ్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ పాసిబుల్ టు పర్ఫార్మ్ ఎట్ ఆల్. యూ ప్రామిసింగ్ యువర్ ఇన్కమ్ for this year, your annual package is 3 lakhs per annum, for suppose 3 lakhs per year నువ్వు earn చేసే పర్సన్వి నీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏ ప్రామిస్ కింద ఇస్తారు? క్రెడిట్ కార్డ్ నీ శాలరీ బేసిసే ఇస్తారు. నీకు ఒక ఆల్మోస్ట్ 1 crore ఉన్న లిమిట్ క్రెడిట్ కార్డ్ కంపెనీ ఇస్తుందా? నో, దే విల్ నాట్ గివ్. ఇఫ్ దే గివ్, we can say that there is no certainty and possibility of performance, ఎందుకంటే ఈఎంఐస్ కట్టుకునే స్తోమత నీకు ఉండదు. ఓకే, సో అలా. దెన్ ఫైనలీ లీగల్ ఫార్మాలిటీస్. సో ఒక కాంట్రాక్ట్ మనం ఫ్రేమ్ చేసుకోవాలంటే దానికంటూ ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ మన లీగల్ ఫార్మాలిటీస్, మన కంట్రీ రిలేటెడ్ రూల్స్, రెగ్యులేషన్స్, మన లెజిస్లేషన్స్ ఫాలో అవ్వకుండా సంథింగ్ ఎల్స్ if you make agreement on, that will become a void agreement, invalid agreement. And just maatallo only just you spoke, you told to someone else that I'll do this for you, that will not become a contract. It should be in the written format. Okay, and it should be in action, performed or about to perform. Such kind of formalities fill chestene it will become a valid agreement. Okay, then next types of contracts, essentials of a valid contract చూసాం. ఏమేమి ఒక valid contract లో ఉండాలి, మరి ఎలాంటి టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో 3 బేసిస్లో డివైడ్ చేశారు టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని. ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడిటీ, అంటే అదే ఇందాక మనం అనుకున్నాం కదా, వాయిడబుల్, నాన్ వాయిడబుల్, వాయిడ్ అయ్యి ఉండకూడదు అనేసి, ఆ బేసిస్లో డివైడ్ చేశారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్, ఎలా మనం రాసుకున్నాము కాంట్రాక్ట్ని దాని బేసిస్లో డివైడ్ చేశారు. దెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే ఎగ్జిక్యూషన్, ఆ కాంట్రాక్ట్ ఎలా జరుగుతుంది దాని బేసిస్లో కూడా డివైడ్ చేశారు. సో 3 టైప్స్ అనమాట. సో ఫస్ట్ టైప్, లెట్స్ సీ a valid contract on the basis of validity. A valid contract, valid అంటే it has all the essential elements. సో ప్రతి ఇందాక మనం చెప్పుకున్న ఈ 9 essential elements satisfy చేస్తే it will become a valid contract. Then next, voidable contract. Voidable contract అంటే which is enforced by law at the option of one or more of the parties thereto, but not at the option of other or others, is a voidable contract. సో 2 parties యాక్సెప్ట్ చేయాలి, ఒక పార్టీ యాక్సెప్ట్ చేయకున్నా అది కాంట్రాక్ట్ అవ్వదు. ఫ్రీ కాన్సెంట్తో ఉండాలి. సేమ్ థింగ్ అగైన్. ఇందాక మనం ఇక్కడ ఎసెన్షియల్స్ చెప్పుకున్నాం కదా, ఆ ఎసెన్షియల్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. ఒక్కటి సాటిస్ఫై అవ్వకున్నా ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడబుల్ అయిపోతుంది, అంటే పనికిరాంది అయిపోతుంది. ఓకే, దెన్ నెక్స్ట్, void contract. Void contract is a contract which ceases to be enforceable by law.
A contract when originally entered into may be valid and bringing on and binding on the parties, it may subsequently become void. So starting లో it may be a valid contract, but as the time goes on, it sometimes may become void when both the parties don't bind to it. Binding may be valid and binding on the parties. It depends on the two parties. సడన్గా ఎదుటి పర్సన్ నాకు ఇది ఇష్టం లేదు, ఈ కాంట్రాక్ట్ ఇష్టం లేదు, ఐ జస్ట్ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ అగ్రీమెంట్ అంటే ఇట్ మే బికమ్ అ వాయిడ్ కాంట్రాక్ట్. ఓకే, దెన్ వాయిడ్ అగ్రీమెంట్ అంటే సేమ్ థింగ్ అగైన్ from very beginning. Such agreement not enforceable by law. Not enforceable by law అంటే సంథింగ్ ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు, you're giving some bribe to someone to do some work. సో ఆ బ్రైబింగ్ చేస్తున్నప్పుడే ఆ అగ్రిమెంట్ మీరు మాట్లాడుకునేది ఇట్ బికమ్స్ వాయిడ్. ఇఫ్ యూ హైడ్ ఇట్ కొన్ని డేస్కి ఇట్ మే బికమ్ ఇట్ మే బీ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్, బట్ ఎప్పుడైతే నిజం బయటపడుతుందో దట్ అగ్రీమెంట్ మే బికమ్ వాయిడ్ అగ్రీమెంట్, అండ్ వాయిడ్ అగ్రీమెంట్ జరిగిందా ఇట్ బికమ్స్ అ వాయిడ్ కాంట్రాక్ట్. ఓకే, దెన్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. అన్ఎన్ఫోర్సబుల్ అంటే వేరే కాంట్రాక్ట్ ఈజ్ గుడ్ ఇన్ సబ్స్టెన్స్ బట్ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ డిఫెక్ట్ అంటే సంథింగ్ మన ఫార్మాట్లో తేడా ఉండటమో లేదా పార్టీస్ అంటే జస్ట్ అనుకున్నారు కాంట్రాక్ట్ కానీ ఎవ్వరూ సంతకం ఇంకా తర్వాత ప్రాసెస్ ఏం జరగలేదు. సో అలాంటివన్నీ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్సే. ఓకే, దెన్ ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటే ఏదైనా సరే దట్ ఈస్ ఫార్బిడన్ బై లా. నువ్వు చేయకూడదు, లీగల్గా ఇది చేయకూడదు అని అనుకున్నప్పుడు అది చేస్తే ఇట్ విల్ బికమ్ అ ఇల్లీగల్ అగ్రిమెంట్ అయిందా ఇట్ విల్ బికమ్ అ వాయిడ్ అగ్రిమెంట్ అయిందా ఇట్ విల్ బికమ్ అ వాయిడ్ కాంట్రాక్ట్ అండ్ ఫైనల్లీ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. సో అలా జరగకుండా చూసుకోవాలి. దీస్ ఆర్ ద టైప్స్. ఓకే, దెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే మాటల్లో కానీ రిటర్న్గా కానీ మనం ఎక్స్ప్రెస్ చేసి అదర్ పర్సన్ దగ్గర కాన్సెంట్ అంటే అగ్రీమెంట్ తీసుకుంటే దట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. దెన్ వాట్ ఈజ్ ఇంప్లైడ్ కాంట్రాక్ట్, which is inferred from the acts or conduct of the parties or from the circumstances of the cases where a proposal or acceptance is made otherwise than in words. Promise is said to be implied. అంటే అనుకోగానే ఆ పని చేయటం స్టార్ట్ కూడా చేశారు both the parties. సో కంప్లీట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, then it will become a implied contract. Then what is khasi contract? Khasi contract is created by law. అంటే are strictly not contracts. There is no intention of parties to enter into a contract. It is a legal obligation which is imposed on a party who is required to perform it. సో నీకు అక్కడ ఆప్షన్ ఉండదు, లా ప్రకారంగా చేశారు కాబట్టి లానే ఇచ్చింది కాబట్టి ఖాసీ కాంట్రాక్ట్ నువ్వు అది చేయాల్సిందే. ఓకే, సో సడన్గా లైక్ when someone you're doing a construction, some property which is not completely completely owned by you, నీ కంప్లీట్గా అగ్రిమెంట్ ఇంకా అవ్వకముందే నువ్వు ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు, దెన్ నువ్వు నీ కంప్లీట్గా అవ్వకుండా ఇంకా మిగిలిన వాళ్ళకి దాని మీద ఓనర్షిప్ ఉన్న వాళ్ళు ఎంబటే నీ మీద కేసు ఫైల్ చేస్తే స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. కోర్ట్ వాళ్ళు స్టాండింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తే నువ్వు చేస్తున్న కన్స్ట్రక్షన్ ఇమ్మీడియట్గా ఆపేసేయాలి. అలాంటివి అనమాట ఖాసీ కాంట్రాక్ట్స్ అంటే. ఓకే, డివర్స్ కాకముందే ఇంకొక మ్యారేజ్ చేసుకోవటం. సో డివర్స్ కాకముందే ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ని ఆపటానికి లానే ఒక ఆర్డర్ రిలీజ్ చేస్తుంది. అలాంటివన్నీ ఖాసీ కాంట్రాక్ట్స్ అంటారు. ఓకే, సో యూ విల్ హ్యావ్ నో అదర్ చాయిస్ ఎక్సెప్ట్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ బేసిస్లో అయిపోయింది.
పర్ఫార్మెన్స్ బేసిస్లో చూద్దాం, అంటే ఎలా చేయడం, కాంట్రాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో టైప్స్. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. ఎగ్జిక్యూటెడ్ అంటే ఈజ్ వన్ ఇన్ విచ్ బోత్ ద పార్టీస్ హ్యావ్ పర్ఫార్మ్డ్ దేర్ రెస్పెక్టివ్ ఆబ్లిగేషన్. సో అనుకున్నది చేసేసారు టూ పార్టీస్. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్లో చేసేది, ముందే అనుకున్నారు, ఆబ్లిగేషన్స్ ఇన్ ఫ్యూచర్ ఉంటాయి కానీ మొదలే సైన్ చేసుకుంటారు అగ్రిమెంట్స్. ఓకే, ఎగ్జిక్యూటరీ. యూనిలాటరల్ అంటే ఇందులో ఒకరు ఆల్రెడీ చేసేసి ఉంటారు, ఇంకొకరు చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కాంట్రాక్ట్లో పార్టీ ఏ చేసింది, పార్టీ బి చేయడానికి పార్టీ ఏ వెయిట్ చేస్తుంది, యూనిలాటరల్. బైలాటరల్ అంటే పార్టీ ఏ చేయలేదు, పార్టీ బి చేయలేదు, కానీ పార్టీ ఏ పార్టీ బి కలిసి ఒక కాంట్రాక్ట్ సైన్ చేశాక అగ్రిమెంట్ అయిపోయి కాంట్రాక్ట్ అయ్యాక అప్పుడు దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, సో అలాంటివి బైలాటరల్ కాంట్రాక్ట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్స్ నెక్స్ట్ ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి. ఓకే, దెన్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఏంటి, అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్. ఒక వ్యాలిడ్ ఆఫర్లో ఏమేమి ఉండాలి, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే ఒక వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఎలా ఇవ్వాలి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఎన్ని రకాలుగా నువ్వు ఒక ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, దెన్ కమ్యూనికేషన్ అండ్ రివకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో ఒక ఆఫర్ అనుకున్నాము, దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి నువ్వు ఎవరికైతే చేయాలనుకుంటున్నావు ఆ పార్టీకి. అండ్ రెవకేషన్ అంటే క్యాన్సిలేషన్, అంటే క్యాన్సిల్ చేయటం. ఒక కాంట్రాక్ట్ అనుకున్నారు, ఆ కాంట్రాక్ట్ని మళ్ళీ ఎంబటే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు, రెవకేషన్, క్యాన్సిలేషన్. ఓకే, అది ఎలా చేయాలి ఆఫర్ని, యాక్సెప్టెన్స్ని. ఓకే, సో ఇక్కడ దాకా మనకి హాఫ్ యూనిట్ కవర్ అవుతుంది. సో లెట్స్ సీ ఆల్ దీస్ టాపిక్స్. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్. An offer is a proposal made by one person to the other person. ఒక ప్రపోజల్ పెట్టడం ఫ్రమ్ ఏ టు బి. ద పర్సన్ మేకింగ్ ద ఆఫర్ ఈజ్ నోన్ యాజ్ ఆఫరర్. సో ఆఫర్ చేస్తున్న అతన్ని ఆఫరర్ అంటారు లేదా ప్రపోజర్ అంటారు ఆర్ ప్రామిసర్ అంటారు. అండ్ ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఈజ్ మేడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆఫరీ, ప్రామిసీ ఆర్ ప్రపోజ్. సో ప్రామిస్ ఎవరైతే ప్రామిస్ని యాక్సెప్ట్ చేసి అగ్రిమెంట్కి రావాలో వాళ్ళని ఆఫరీ, ప్రామిసీ ఆర్ ప్రపోజ్ అంటారు. ఓకే, క్లియర్? సో డెఫినేషన్ చూద్దాం. ప్రపోజల్ ఆర్ ఆఫర్ ఈజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2A ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 యాజ్ when one person signifies to another his willingness to do or to abstain, అంటే చేయాలి అనుకుంటున్నారా, అబ్స్టైన్ అంటే చేయకూడదు అనుకుంటున్నారా, ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్ విత్ అ వ్యూ టు అబ్టైనింగ్ ద యాక్సెంట్, అంటే అగ్రిమెంట్ తీసుకుంటున్నారు, ఆఫ్ దట్ అదర్ టు సచ్ యాక్ట్ ఆర్ అబ్స్టీనెన్స్, హీ సెడ్ టు మేక్ అ ప్రపోజల్ ఆర్ ఆఫర్. ఒక పలానా పని చేయాలి, ఒక పలానా పని చేయకూడదు అనుకుంటున్నాం కదా, దానికి కనుక మనం అనుకుంటున్న పర్సన్ అగ్రిమెంట్ ఇస్తే సో అనుకునేదాన్ని ఆఫర్ అంటారు, ప్రపోజల్ అంటారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెన్స్ అంటారు. ఓకే, దస్ ఫర్ ఎ వ్యాలిడ్ ఆఫర్ ద పార్టీ మేకింగ్ ఇట్ మస్ట్ ఎక్స్ప్రెస్ హిజ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్. సో నీ ఆఫర్ ఎలా ఉండాలంటే ఎదుటి పర్సన్ జస్ట్ 2A రిప్లైస్లో నీకు ఆన్సర్ ఇచ్చేసేయాలి, చేస్తానా చెయ్యనా. ఓకే, సో an offer should be made to obtain the assent of the other. Assent అంటే acceptance. Okay, the offer should be communicated to the offeree and it should not contain a term the non-compliance of which would amount to acceptance. ఓకే, సో ఎదుటి పర్సన్ నుంచి నీకు యాక్సెప్టెన్స్ వచ్చేలాగా ఉండాలి.
బట్ నాట్ అబ్జెక్షన్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇదంతా ఆఫర్ అమ్మా, ఆఫర్ లేదా ప్రపోజల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి, మరి ఎన్ని రకాలుగా మనం ఆఫర్ చేయొచ్చు? స్పెసిఫిక్ ఆఫర్ ఆర్ జనరల్ ఆఫర్. స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఫర్ సపోజ్ ఏ ఆఫర్స్ టు సెల్ హిస్ డాగ్ టు బీ ఫర్ ₹5,000. సో స్పెసిఫిక్గా అంటే 5,000కి నా కుక్కని నేను నీకు అమ్మాలి అనుకుంటున్నాను అంటే 5,000 అనేది అక్కడ మెన్షన్ చేసావు. సో ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ ఆఫర్. జనరల్ ఆఫర్ అంటే an advertisement addressed to the public at large is a common example for general offer. అంటే 1+1 ఆఫర్ ఉంది, 1+1 ఆఫర్ ఫలానా కంపెనీ మీకు ఆఫర్ చేస్తుంది, హెచ్యుఎల్ కంపెనీయో ఐటీసీ కంపెనీయో ఏదో ఆఫర్ చేస్తుంది పెద్ద అడ్వర్టైజ్మెంట్లో. లేదా సబ్బులో ఇట్లా గోల్డ్ కాయిన్ వస్తుందనేసి ఆఫర్స్ ఉన్నాయి. ఎవరికి వస్తుందో తెలియదు, ఎవరికి రాదు తెలియదు. ఇట్స్ ఎ జనరల్ ఆఫర్, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలా. ఓకే, దెన్ నెక్స్ట్ క్రాస్ ఆఫర్స్. క్రాస్ ఆఫర్స్ refers to identical offers made by two parties to each other, neither side knowing of the other's offers. అంటే సేమ్ థింగ్ చూడండి. ఏ రైట్స్ టు బీ ఆఫరింగ్ టు సెల్ హిస్ బైక్ ఫర్ ₹5,000. ఏ బీకి లెటర్ రాశాడు, నా బండిని నీకు ₹5,000 అమ్ముతానని. బట్ అదే టైంలో బీకి ఇంకా ఆ లెటర్ చేరలేదు. చేరకముందే బి ఏకి లెటర్ రాశాడు. ఏమని? సైమల్టేనియస్లీ రైట్స్ టు ఏ ఆఫరింగ్ టు బై హిస్ బైక్ ఫర్ ద సేమ్ ప్రైస్. సో అతని బైక్ని సేమ్ అదే ₹5,000కి బీకి ఆఫర్ చేస్తూ లెటర్ రాశాడు. సో ఈ లెటర్ ఇతనికి రీచ్ కాలేదు, ఈ లెటర్ ఇతనికి రీచ్ కాలేదు. సో క్రాస్ ఆఫర్స్ అయ్యాయి. క్రాస్ ఆఫర్స్ అయినప్పుడు నో అదర్ ఆఫర్ విల్ బికమ్ వ్యాలిడ్. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది. లేటర్ ఆన్ ఇంకేమన్నా దాని బేస్డ్ డిస్కషన్ జరిగితే అప్పుడు అది వ్యాలిడ్ ఆఫర్ అవుతుంది. అదర్వైజ్ ఇంకా లేటర్ ఆన్ డిస్కషన్స్ ఏం జరగకుండా ఇక్కడితో ఆగిపోతే మాత్రం క్రాస్ ఆఫర్స్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ కిందకి మారలేవు. యాక్సెప్టెన్స్ కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి. దెన్ నెక్స్ట్ స్టాండింగ్ ఆఫర్స్. స్టాండింగ్ ఆఫర్స్ అంటే an offer that is kept open for acceptance over a period of time is called as standing offer. అంటే ఈ పలానా డిస్కౌంట్ ఆఫర్ మా షాప్లో March 30th దాకా ఉంది, April 1st నుంచి ఆఫర్ ఇంకా వ్యాలిడ్ కాదు. ఇలాంటి ఆఫర్స్ అన్నీ స్టాండింగ్ ఆఫర్స్ అంటారు. అంటే దానికి ఒక పర్టిక్యులర్ టైం అనేది ఉంటుంది. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ కౌంటర్ ఆఫర్. కౌంటర్ ఆఫర్ refers to an offer to a contract on terms materially different from the terms of the other. అంటే నేను నీకు ఒక ఆఫర్ పంపించాను, నా బైక్ నీకు ₹5,000 అమ్ముతానని, కానీ నీకు అది నచ్చలేదు. సో నువ్వు ఇమ్మీడియట్గా ఇంకొక లెటర్ అతనికి రిటర్న్లో సెండ్ చేస్తున్నావు బై సేయింగ్ దాట్ నీ బైక్ నేను ₹20,000కి కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాను అని. అంటే అతను రాసిన దానికి నువ్వు ఉల్టా కాంట్రాక్ట్ రాస్తున్నావు, లైక్ అ కౌంటర్ ఆఫర్. సో అది కూడా యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయకపోతే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు. ఓకే, ఇన్ని రకాలుగా మనం ఏదైనా సరే ఆఫర్ చేయొచ్చు. మరి ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్ ఏంటంట? సో ఒక కరెక్ట్గా ఉండే ఆఫర్లో ఏమేమి ఉండాలి? ఇంటెన్షన్ టు క్రియేట్ ఏ లీగల్ రిలేషన్షిప్. అగైన్ సేమ్ లీగల్ రిలేషన్షిప్ ఫామ్ చేసుకునేలాగా ఉండాలి, కానీ ఏదో మాట వరుసకు అనుకునే మాటలు కాదు. సమ్ ఎక్స్చేంజ్ షుడ్ హ్యాపెన్, బయింగ్ ఆర్ సెల్లింగ్, గివింగ్ అండ్ టేకింగ్, ఏదో ఒకటి జరగాలి. హ్యాపెన్, ఇట్ షుడ్ హ్యాపెన్ డెఫినెట్లీ. దెన్ ఓన్లీ లీగల్ రిలేషన్షిప్ విల్ బి క్రియేటెడ్. దెన్ నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు టాస్క్ అమ్మా. ఈ టాపిక్ ఎంత అర్థమైంది అనేది మీరు వెరీ సింపుల్, ఏ టు బి, ఏ ఇన్వైట్స్ బి టు డిన్నర్, ఇలాంటి సింపుల్ ఎగ్జాంపుల్స్ చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద టాపిక్ వెరీ క్లియర్లీ లేటర్ ఆన్. దెన్ నెక్స్ట్ ఆఫర్ మస్ట్ బి సిగ్నిఫైడ్ ఆర్ కమ్యూనికేటెడ్. సో
ఆఫర్ క్రియేట్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ కూడా చేయాలి. ఓకే, టు ది అదర్ పర్సన్, ఎవరి నుంచి అయితే మనం యాక్సెప్టెన్స్ కోరుకుంటున్నామో వాళ్ళకి డెఫినెట్గా మనం కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేయకుండా ఆఫర్ కనుక క్రియేట్ చేస్తే అది అస్సలే వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే, దెన్ నెక్స్ట్, ఆఫర్ మస్ట్ బి సర్టైన్ అండ్ డెఫినెట్. సర్టైన్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఏ హ్యాస్ 2 మోటార్ సైకిల్స్, 2 బైక్స్ ఉన్నాయి ఏ దగ్గర. హీ ఆఫర్స్ బి టు సెల్ 1 మోటార్ సైకిల్ ఫర్ ₹27,000. It is not a valid offer because it is not clear that which motorcycle A wants to sell. రెండున్నప్పుడు బైక్ 1 బైక్ 2 చెప్పకుండా జస్ట్ 27,000కి అమ్మేసేయమని నువ్వు చెప్తున్నావు అంటే క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీ కాంట్రాక్ట్లో లేదు. సో ఇట్ ఈస్ నాట్ సర్టైన్ ఆర్ డెఫినెట్. సర్టైన్గా డెఫినెట్గా మనం ఆఫర్ చేసుకోవాలి. సో అదర్వైజ్ వీ విల్ బీ ఎట్ లాస్. ఇప్పుడు బి మంచోడు కాబట్టి బైక్ అమ్మలేదు, నీ దగ్గర ఒక కేటీఎం ఉంది, ఒక యాక్టివా ఉంది. సో నువ్వు 27,000 అమ్మమంటే యాక్టివా తీసుకెళ్ళకుండా కేటీఎంని తీసుకెళ్ళి అమ్మేశాడనుకో బి, యూ విల్ బీ ఎట్ లాస్. సో ఆఫర్ చేస్తున్నప్పుడు మనం లాస్లో ఉండకుండా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. దెన్ నెక్స్ట్, ఆఫర్ మస్ట్ బీ మేడ్ టు అబ్టైన్ ద యాక్సెంట్ ఆఫ్ అదర్స్. సో ఇలా కౌంటర్ ఆఫర్స్ మనకి రాకుండా, ఆ ఎదుటి పర్సన్కి నచ్చకుండా మళ్ళీ తిరిగి కౌంటర్ మనకి వేయకుండా దే షుడ్ గివ్ సమ్ యాక్సెంట్, అంటే యాక్సెప్టెన్స్ మనకి ఇవ్వాలి. ఓకే, అలా ఉండాలి మనం తయారు చేసిన ఆఫర్. కానీ రిజెక్షన్స్ ఉండకూడదు. ఓకే, నువ్వేదో ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నావు, సో ఇమీడియట్గా నీ కాంట్రాక్ట్కి యూ విల్ గెట్ రిజెక్షన్స్ ఓన్లీ, నో యాక్సెప్టెన్స్ యూ విల్ గెట్. సో అలాంటి ఆఫర్స్ ఉండకూడదు. దెన్ నెక్స్ట్, ఇట్ మే బీ స్పెసిఫిక్ ఆర్ జనరల్. ఇందాక చెప్పాను కదా, స్పెసిఫిక్ అంటే సి ఇక్కడ కూడా ఉంది. ఎం మేక్స్ అన్ ఆఫర్ టు ఎన్ టు సెల్ హిస్ బైసైకిల్ ఫర్ ₹800. 800 అనేది నువ్వు మెన్షన్ చేస్తున్నావు ఇక్కడ, అండ్ నీ సైకిల్ గురించి మెన్షన్ చేస్తున్నావు. సో ఇది స్పెసిఫిక్. Then next, A announces in a newspaper a reward of ₹1,000 for anyone who will return his lost radio. సో రేడియో పొడగొట్టుకుంటే ఎవరు తెచ్చిచ్చినా ₹1000 ఇస్తున్నా అంటే ఓపెన్ ఆఫర్ ఇస్తున్నావు. ఇట్ ఈజ్ ఎ జనరల్ ఆఫర్. సో స్పెసిఫిక్గా ఉండొచ్చు నీ ఆఫర్, జనరల్గా ఉండొచ్చు. ఓకే, దెన్ ఇట్ మస్ట్ బీ కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. డెఫినెట్గా నువ్వు చేస్తున్న ఆఫర్ అనేది ఆఫరీకి తెలిసి ఉండాలి. తెలియకుండా ఆఫరీ నీ పని చేసి పెడితే ఆఫరీ నిన్ను నీకు ఎగెయిన్స్ట్గా వెళ్ళలేడు. నువ్వు చెప్పలేదు కదా నాకు అగ్రిమెంట్ చేసినప్పుడు అని అంటాడు. ఓకే, సో ప్రాపర్గా మనం ఇంటిమేట్ చేసుకోవాలి ఆఫరీకి. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ షుడ్ నాట్ కంటైన్ నెగిటివ్ కండిషన్స్. సో నెగిటివ్ కండిషన్స్ ఉండకూడదు. వాట్ ఎవర్ యూ ఆఫర్ ఇట్ షుడ్ బి పాజిటివ్ ఓన్లీ. ఇట్ షుడ్ బి లైక్ అ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బోత్ ద పార్టీస్, నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎ సింగిల్ పార్టీ. సెల్ఫిష్గా ఉండకూడదు. నీకు బెనిఫిట్ అవ్వాలి, ఎదురుంగ పార్టీకి కూడా బెనిఫిట్ అవ్వాలి. ఓకే, అండ్ ఫైనల్లీ ఇట్ మస్ట్ నాట్ కంటైన్ క్రాస్ ఆఫర్స్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇందాక చెప్పాను కదా, కౌంటర్ ఆఫర్, క్రాస్ ఆఫర్ ఉండకూడదు. అంటే నువ్వు ఒక ఆఫర్ ఇస్తున్నావు, నీ ఆఫర్ అతనికి రీచ్ అయ్యేలోపే అతను ఇంకో ఆఫర్ నీకు ఇస్తున్నాడు. సో ఇద్దరు ఆఫర్స్ ఎట్ ఏ టైం, నీది తనకి, తనది నీకు రీచ్ అయ్యాయి. సో నో వన్ నోస్, అప్పుడు అది వ్యాలిడ్ కాదు. ఓకే, ఇట్ మస్ట్ నాట్ కంటైన్ క్రాస్ ఆఫర్. సేమ్ థింగ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఆన్ 23rd December 2007, A wrote to B to sell him 100 tons of iron at ₹10,000 per ton. సో ఏబీకి 23rd December రోజు రాశాడు. అదే 23rd December రోజు బి రోడ్ టు ఏ, బిఏకి రాశాడు ఏమని, బై 100 tons of iron at ₹10,000 per ton. There is no contract between A and B because the offers were similar. సేమ్ 10,000 అని ఇద్దరు అనుకున్నారు.
and made in ignorance of the other, so there is no acceptance of each other's offer. సేమ్ ఎట్ ఏ టైం ఇతనికి రాశారు కాబట్టి ఇది కాంట్రాక్ట్ అవ్వదు. దో వాళ్ళు రాసుకున్న కాంట్రాక్ట్ సేమ్ 10,000 ఒక టన్ ఆఫ్ ఐరన్కి రాసుకున్నా కూడా అది వ్యాలిడ్ కాదు. ఓకే. సో ఇంతసేపు ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్ చూసాం. సో నువ్వు ఆఫర్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఒక వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలి చూద్దాం. దాంట్లో ఏమేమి ఉండాలి ఒక వ్యాలిడ్ యాక్సెప్టెన్స్లో? ఇట్ మస్ట్ బీ గివెన్ బై ద ఆఫరీ. ఆబ్వియస్లీ ఆఫరర్ ఇవ్వడు యాక్సెప్టెన్స్. ఆఫరర్ నీ ముందు ఒక ఐడియా పెడితే ఆఫరీగా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. అండ్ దెన్ ఇట్ మస్ట్ బీ అబ్సల్యూట్ అండ్ అన్కండిషనల్. సో నువ్వు ఒకటి యాక్సెప్ట్ చేస్తున్నావు అంటేనే నీ దాకా ఒక కాంట్రాక్ట్ రూపంలో నీ దాకా ఒక ఆన్సర్, ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో దానికి నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు నాకు ఇది చేయకపోతే నేను ఇది యాక్సెప్ట్ చేయను, అలాంటి కండిషన్స్ ఉండకూడదు. ఎదుటి వాళ్ళు ఇచ్చిన దానికి నువ్వు యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్స్ చూసుకోండి తర్వాత. ఓకే. దెన్ ఇట్ మస్ట్ బీ ఇన్ అ ప్రిస్క్రైబ్డ్ మేనర్. ప్రిస్క్రైబ్డ్ మేనర్ అంటే ఫర్ సపోజ్ ఏ మేక్స్ అన్ ఆఫర్ టు బీ అండ్ రైట్స్, ఇఫ్ యూ యాక్సెప్ట్ ద ఆఫర్ సెండ్ యువర్ యాక్సెప్టెన్స్ బై టెలిగ్రామ్. సో ఏ బీకి ఒక ఆఫర్ ఇచ్చాడు, కానీ నీ యాక్సెప్టెన్స్ నాకు టెలిగ్రామ్లోనే పంపు అన్నాడు. టెలిగ్రామ్లో పంపకుండా బీ ఫోన్ చేసి సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంటే వాళ్ళు చేసుకున్న ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ కాదు. ఏ ఎలా కోరుకుంటే నువ్వు బీ అలాగే ఇవ్వాలి యాక్సెప్టెన్స్. లెటర్ రాయమంటే లెటర్ రాయాలి, మెయిల్ రాయమంటే మెయిల్ రాయాలి. ఓకే. అలా ఎలా అడిగితే అలాగే చేయాలి. ఇట్ షుడ్ బీ ఇన్ అ ప్రిస్క్రైబ్డ్ మేనర్. దెన్ నెక్స్ట్, ఇట్ మస్ట్ బీ కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్. అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు, కానీ అంతలోపే అతను ఆ కాంట్రాక్ట్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు యాక్సెప్ట్ చేసింది చెప్పలేదనుకో, అతను బ్రేక్ చేయాలి, రివకేట్ చేయాలనుకునేదే, క్యాన్సిల్ చేయాలనుకునేదే వర్కౌట్ అవుతుంది లీగల్గా. నువ్వు లేదు, అతను రివకేట్ క్యాన్సిల్ చేసే ముందే నువ్వు అతనికి చెప్పావు, కమ్యూనికేట్ చేసావు, నేను నీ ఆఫర్ని యాక్సెప్ట్ చేశాను అనేసి, అప్పుడు అతను రివోక్ చేయలేడు, క్యాన్సిల్ చేయలేడు. ఓకే. క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ దానికి ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది. కానీ నువ్వు కమ్యూనికేట్ చేయడం మర్చిపోయావా, ఈ గ్యాప్లో ఇతను రివోకేట్ చేశాడా, క్యాన్సిల్ చేశాడా, ఇతనిదే చెల్లుతుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఏదైనా యాక్సెప్ట్ చేస్తే. దెన్ నెక్స్ట్ ఇట్ మే ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. అంటే నువ్వు రిటర్న్గా లెటర్ రాసి ఇవ్వచ్చు, లేదా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ వర్కే చేసి చూపించవచ్చు. ఇట్ క్యాన్ బీ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇట్ క్యాన్ బీ ఇంప్లైడ్. దెన్ ఇట్ మస్ట్ ఫాలో ది ఆఫర్. సో ఏ ఆఫర్స్ ఎ రివార్డ్ ఫర్ అన్ యాక్ట్ అండ్ బి డస్ ద యాక్ట్ ఇన్ ఇగ్నరెన్స్ ఆఫ్ ది ఆఫర్. నువ్వు నా రేడియో తెచ్చిస్తే 500, ఎవరైనా సరే నా రేడియో తెచ్చిన వాళ్ళకి 500 రూపాయలు నేను ఇస్తాను అని ఏ ప్రామిస్ చేసినప్పుడు ఆ విషయం బీకి తెలియని పర్సన్ ఆఫర్ 500 గురించి తెలియకుండా తెచ్చాక నువ్వు అప్పుడు ఆఫర్ క్లెయిమ్ చేసుకుంటే నీకు ఆఫర్ అప్లికేబుల్ కాదు. సో యూ మస్ట్ ఫాలో ద ఆఫర్ చూసాకే యూ షుడ్ వర్క్ ఫర్ ద కాంట్రాక్ట్, అదర్వైజ్ you cannot claim the reward. Okay. Then next, it must be given within reasonable time. సో ఒక టైం మెన్షన్ చేశారా, ఈ కాంట్రాక్ట్ ఈ 10 days వరకే అప్లికబుల్ అన్నారా, ఆ టైంలోనే యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. ఆ టైం దాటాక యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ కాదు. ఓకే. ఒక వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అంటే ఇన్ని విధాలుగా ఉండాలి. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉన్నాయంట? ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్స్, ఇంప్లైడ్ యాక్సెప్టెన్స్. ఇందాకే చెప్పాను నేను. ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్స్ అంటే టెలిఫోనికల్లీ లేదా ఓరల్లీ లేదా రిటర్న్ కాంట్రాక్ట్లో అంటే రాసిస్తే
ఇట్స్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెస్డ్. అంటే నేను చేస్తాను అని నువ్వు ఏదో రకంగా యాక్సెప్ట్ చేస్తున్నావు, లెటర్ రాసో, ఫోన్ చేసి చెప్పో, మెయిల్ రాసో, దాన్ని ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్స్ అంటారు. ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ అంటే లైక్ చేసేసి, అంటే ఒక పని జరిగిపోయాక అది చేసి నేను ఈ పనిని, నువ్వు ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, అందుకే ఈ పని చేశాను అని చెప్పటం, అది ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్. ఓకే, అదే మనము ఆక్షన్స్లో చూస్తాం కదా, హ్యామర్ అంటే హ్యామర్తో ఇలా గట్టిగా మనం సౌండ్ చేసినప్పుడు హయ్యెస్ట్ బిడ్డింగ్ ఏది జరిగితే అదే కన్సిడర్ చేస్తారు. సో అలాంటివన్నీ ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ అన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ మనం ఇవాళ అనుకున్న టాపిక్స్లో, ఈ వీడియోలో అనుకున్న టాపిక్స్లో లాస్ట్ టాపిక్ కమ్యూనికేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో కమ్యూనికేట్ ఎలా చేయాలి ఆఫరర్ ఆఫరీకి. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్. A proposes to sell a cow to a certain price and makes this offer by a letter to send to B. The communication of the offer will be complete when the proposal in the letter comes to the knowledge of B. సో నువ్వు లెటర్ రాసి ఒక ఆఫర్ పెట్టావు, ఆ లెటర్ బి చదవకముందే నేను నీకు ఆఫర్ ఇచ్చా అంటే కాదు, బి నాలెడ్జ్కి రావాలి, అది బి సైట్లోకి రావాలి, బి చూడాలి, బి చూసినప్పుడే నువ్వు పంపించింది ఆఫర్ కమ్యూనికేట్ అయినట్టు అఫీషియల్గా. ఓకే, దెన్ నెక్స్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇదేమో ఆఫర్ అంటే ఇలా ఉంటుంది. మరి యాక్సెప్టెన్స్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్, యాక్సెప్టెన్స్ ఈస్ కంప్లీట్ యాజ్ అగెయిన్స్ట్ ద ప్రపోజర్ when it is put in course of transmission to him as to be out of the power of the acceptor to withdraw the same, as against the acceptor when it comes to the knowledge of the proposer. ఓకే, సో సేమ్ వే ఇక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేషన్ ఇక్కడ ఎలా చెప్పుకున్నామో సేమ్ వే ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు కమ్యూనికేటర్కి అర్థం కావాలి, ఆఫరర్కి అర్థం కావాలి, ఆఫరర్ చూడాలి, అప్పుడే నీ ప్రపోజల్ యాక్సెప్ట్ అయినట్టు. ఓకే, when a proposal is accepted by a letter sent by the post, the communication of the acceptance will be complete as against the proposer when the letter of acceptance is posted. ఫర్ సపోజ్ ఈ లెటర్సే అనుకుందాం మనం, నువ్వు ఒక ఆఫర్ వచ్చింది నీకు, ఎంబటే నువ్వు ఐ యాక్సెప్ట్ జాబ్ ఆఫర్, కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది, ఇమ్మీడియట్గా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కంపెనీకి లెటర్ పెట్టేశావు. ఆ లెటర్ పెట్టిన డేట్, లెటర్ మీద డేట్ వేసి ఉంటుంది, ఈ డేట్కి ఇతను పోస్ట్ చేశాడు అని. ఆ పోస్ట్ చేసిన డే నుంచే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు. ఇతనికి రీచ్ అవ్వక్కర్లేదు, కంపెనీకి రీచ్ అవ్వకముందే నువ్వు యాక్సెప్ట్ చేసేసినట్టు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పోస్టింగ్. ఇక్కడేంటి, ఇక్కడేమో ఆ లెటర్ రీచ్ అయ్యి నువ్వు చదివాకే అది ఆఫర్ కమ్యూనికేట్ అయినట్టు. డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడికి ఆఫర్ అనేది ఎదుటి పర్సన్ చూసేదాకా ఆఫర్ కమ్యూనికేట్ కానట్టు. యాక్సెప్టెన్స్ అంటే చూసి ఎంబటే లెటర్ పెట్టేసావు, లెటర్ రీచ్ అవ్వడానికి 1 వీక్ పట్టచ్చు బికాస్ ఆఫ్ మెనీ అదర్ కండిషన్స్, అవుట్ సైడ్ కండిషన్స్. కానీ నువ్వు పెట్టేసిన డే నుంచే అదే యాక్సెప్టెన్స్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. దెన్ నెక్స్ట్ ఇవన్నీ అవే అమ్మ ఎగ్జాంపుల్స్, వెరీ ఈజీ, టైం తీసుకొని చూడండి. దెన్ నెక్స్ట్ రివకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. రివకేషన్ అంటే క్యాన్సిలింగ్. మరి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు ఒక ఆఫర్ని లేదా యాక్సెప్టెన్స్ని, అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, revocation of an offer or proposal. A proposes by a letter sent by post to sell his house to B. సో ఏ బీని బి ఇల్లుని ఏకి అమ్మమని అడుగుతోంది. బి యాక్సెప్ట్స్ ద ప్రపోజల్ బై ఎ లెటర్ సెంట్ బై పోస్ట్.
సరేలే నేను అమ్ముతాను అనేసి బి లెటర్ రాసేసాడు యాక్సెప్ట్ చేసి. సో ఆ లెటర్ రాసి పోస్ట్ చేసిన దగ్గర నుంచి బి యాక్సెప్టెన్స్ అనేది ఓకే అయిపోయింది. ఏ మే రివోక్ హిస్ ప్రపోజల్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ బి పోస్ట్ హిజ్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్ నాట్ ఆఫ్టర్వర్డ్స్. సో బి ఎంబటే చేశాడు, బట్ బి ఎంబటే చేయలేదు, టైం తీసుకున్నాడు. ఎంబటే చేస్తే మాత్రం ఏకి ఇంకా ఛాన్స్ లేదు, ఏ ప్రపోజల్ అనేది సక్సెస్ అయినట్టే. కానీ ఏ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం బి లెటర్ పోస్ట్ చేయకముందే చేయాలి. పోస్ట్ చేశాడా బి నీ ఆఫర్ని యాక్సెప్ట్ చేసేసినట్టే. ఓకే, సో ఒక ఆఫర్ని అలా క్యాన్సిల్ చేస్తాం. అందులో రకరకాలుగా ఉన్నాయి మళ్ళీ సబ్ టైప్స్. బై కమ్యూనికేషన్ ఆఫ్ నోటీస్ ఆఫ్ రివకేషన్. సో బి యాక్సెప్ట్ చేసే లోపే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేసావు అనుకో, బీకి మెయిల్ పెట్టడమో కాల్ చేసి చెప్పడమో ఏదో చేసావు, కమ్యూనికేట్ చేసావు నోటీస్ ఆఫ్ రివకేషన్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని. అప్పుడు బి లెటర్ పెట్టినా అది యాక్సెప్టెన్స్ కింద తీసుకోలేము. ఓకే, దెన్ నెక్స్ట్ బై ల్యాప్స్ ఆఫ్ స్పెసిఫైడ్ టైం. సో నువ్వు లెటర్ రాస్తున్నప్పుడే నువ్వు యాక్సెప్టెన్స్ కనుక 3 డేస్లో ఇవ్వకపోతే నేను ఇచ్చిన ఆఫర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. జాబ్ లెటర్స్ జనరల్లీ అట్లనే ఉంటాయి కదా, నువ్వు 1 మంత్లో రిపోర్ట్ చేయకపోతే యాక్సెప్ట్ చేశాక నువ్వు మా ఎంప్లాయీగా మేము కన్సిడర్ చేయము అని అంటారు. అంటే నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వాలంటే మళ్ళీ ఫస్ట్ రౌండ్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిందే. సో అలా బై ల్యాప్స్ ఆఫ్ టైమ్. బై ఫెయిల్యూర్ ఆఫ్ ద యాక్సెప్టర్ టు ఫుల్ఫిల్ అ కండిషన్ ప్రిసిడెంట్ టు ది యాక్సెప్టెన్స్. సో నువ్వు ఇది చేయాలి అంటే ఫస్ట్ 100 రూపీస్ చలాన్ తీయాలి. నువ్వు పలానా ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నావు, సో ఫస్ట్ ఒక 500 రూపీస్ చలాన్ తీయాలి అని అన్నారనుకోండి, అది చేయకుండా నువ్వు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేవు, అప్లై చేయలేవు. దెన్ నెక్స్ట్ బై ద డెత్ ఆర్ ఇన్సెనిటీ ఆఫ్ ది ప్రపోజర్. సో నీకు ఆఫర్ ఇచ్చాడు, తను యాక్సెప్ట్ చేసినా కూడా చనిపోయాడు, లేదా హెల్త్ బాగాలేదు, ఏదో సమ్ డిఫరెన్స్ వచ్చింది, దో హీ ఈజ్ అలైవ్. సో దట్ ఎట్ దట్ టైమ్ దిస్ ఆఫర్ మే బికమ్ రివోకబుల్, అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఫైనల్లీ బై కౌంటర్ ఆఫర్. సో ఆఫర్ని మనం ఇలా కూడా రిజెక్ట్ చేయొచ్చు, మళ్ళీ తిరిగి ఇంకొక ఆఫర్ ఇచ్చి, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే, సో ఇలా. దెన్ ఫిక్సింగ్ అ టైమ్ ఫర్ యాక్సెప్టెన్స్. ఒక టైం పీరియడ్ ఇస్తారా, ఇందాక చెప్పాను కదా, ఈ ఆఫర్ ఈ 10 days మట్టుకే అప్లికేబుల్, వ్యాలిడ్, ఆ తర్వాత వ్యాలిడ్ కాదు. సో నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఈ ఆఫర్ని ఆ టైంలోనే యాక్సెప్ట్ చేయని, అలాంటివి. సో ఒక ఆఫర్ని ఇలా రివకేట్ చేయొచ్చు ప్రపోజల్ని. మరి యాక్సెప్టెన్స్ని ఎలా రివకేట్ చేయాలి, అగ్రిమెంట్ని? అకార్డింగ్ టు సెక్షన్ 5, an acceptance may be revoked at any time before the communication of acceptance is complete. ఇందాకే చెప్పాను. సో యాక్సెప్టెన్స్ని మనం ఎప్పుడు రిజెక్ట్ చేయొచ్చు, ఆ ఎదుటి పర్సన్ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇచ్చే ముందే మన ఆఫర్ని మనం రివోకేట్ చేస్తే, క్యాన్సిల్ చేస్తే. అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ యాక్సెప్టెన్స్ కన్సిడర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇంకో నేను రివోకేట్ చేస్తున్నా అన్న ఆఫర్ పెట్టి అప్పుడు రివోకేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇవన్నీ అవే ఎగ్జాంపుల్స్. మనం మళ్ళీ అంటే సేమ్ బి అదే 50,000 అదే అలాంటి ఎగ్జాంపుల్సే. సో ఈ ఎగ్జాంపుల్స్ చూసుకోండి అమ్మా. ఓకే, ఇది కూడా అన్ ఎగ్జాంపుల్. సో ఇది నేను PDF కింద మీకు షేర్ చేస్తాను. సో హాఫ్ యూనిట్ కవర్ అయింది ఇక్కడి వరకు, మిగిలిన హాఫ్ మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.